ముసలమ్మ స్వాగతం. ఈ కథను రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ జూలై 2014లో ఈనాడు పత్రిక ఆదివారం సంచికలో ప్రచురితమైంది. చేతిలో కర్ర నేల మీద టక్కు టక్కున తాటిస్తూ వడిగా నడిచే ప్రయత్నం చేస్తూ ఉంది గోపెమ్మ. దాదాపు 80 ఏళ్ల ముదిమి వయసు. నడుస్తుంటే సన్నగా వణుకు. అయినా ఆగకుండా జనాన్ని తప్పించుకుంటూ ముందుకు పోతూనే ఉంది. మధ్య మధ్య అడుగులు మరీ మందగిస్తున్నాయి. కానీ కోపం, దాని మూలంగా ఒళ్లంతా ఆవహించిన ఆవేశం చిత్రంగా ఆవిడ కాళ్లకు సత్తువనిస్తున్నాయి. అలాగే ఆవిడ మెదడులో మెదులుతున్న ఆలోచనల పరంపర కూడా చురుకు చురుగ్గా, దుడుకు దుడుగ్గా పరుగులు పెడుతోంది. బతక్కూడదు, అస్సలింక బతక్కూడదు. గడ్డిపోచ విలువన్నా లేకపోయినప్పుడు ఎందుకీ బతుకు? చిచ్చి! అప్రయత్నంగా చెమ్మగిలిన కళ్ళని చెంగుతో తుడుచుకుంటూ అంతలోనే సీరియస్ అయిపోయింది గోపెమ్మ. ఆ వైదేహి ఏమంది? పనిపాట చేయలేని దానివి ఓ మూలన కూర్చోరాదు, కాళ్ళకడ్డం పడుతూ తిరక్కపోతే అంటుందా? హమ్మ బడవకానా, ఆనాడు నువ్వా నేనా కాళ్ళకడ్డం పడింది? గోపెమ్మకు ఆ ఆనాడు దృశ్యం కళ్ల ముందు కదలాడింది. కబురు వెనకాలే కారులోంచి దింపిన 2 కళేబరాలు. ఒకటి పంచి ప్రాణాలు వాడే అనుకున్న తన కన్నబిడ్డ గోపీకృష్ణది. రెండోది కోడలు ధరణిది. స్నేహితుడి పెళ్లికంటూ వెళ్ళి పరలోకానికి టిక్కెట్టు సంపాదించుకు వచ్చారు. ఒక్కగానొక్క బిడ్డడలాగా ప్రాణం లేకుండా అయి కళ్ల ముందు పడి ఉంటే, దుఃఖానికి మించిన విషాదమేదో మనసును తొలిచేస్తుంటే, తనువులో ప్రాణం ఉండలేను అని గిజగిజలాడుతుంటే నూతివైపుకు పరిగెడుతున్న తన పాదాలకి వైదేహే అడ్డుపడిందా రోజు. నాన్నమ్మ అని వచ్చి రానట్టంటూ కాళ్లకు చుట్టేసుకుంది. అప్పటికి 2 ఏళ్ల పసిది వైదేహి. మాటలన్నా సరిగా వచ్చేవి కాదు. దానికన్నా 2 ఏళ్లు పెద్దవాడు హరి. కడతేరుస్తాడనుకున్న కొడుకే కడదేరిపోయాక ఇంకెవరిని చూసుకు బతకాలిరా భగవంతుడా అని తల్లడిల్లిపోతున్న తనని ఆ పిల్లలిద్దరూ ఖర్చుకుపోయారు. ఆ మెత్తటి స్పర్శలో గుండెలు అదురుతున్న భయమే కాదు, మమ్మల్ని విడిచిపోకు అన్న వేడికోలు, మాకోసమన్నా బతకవు అన్న అభ్యర్థన, ఇవన్నీ చెప్పకుండానే చెప్పినట్టు అనిపించి పేగు కదిలింది తనకి. అంతే, ఇంకేముంది? ఒట్టి పిచ్చిబొందని. కాకపోతే వాళ్ళెప్పటికీ అలాగే నీవే తప్ప ఇతఃపరం బెరగం అన్నట్టు ఉండిపోతారని ఎలా అనుకుంది? ఒంటి మీదకి ఏళ్ళొచ్చే కొద్దీ కలి కప్పెయ్యదు. అయితే మాత్రం ఇంత దారుణంగా మారిపోవడమా? కృతజ్ఞులు. ఎంత చేశాను వీళ్ళకి? నా రెక్కల్లో సత్తువంతా ధారపోసానే. కడుపున మోయకపోతేనేమి? తల్లిలా రాత్రిళ్ళంతా నిద్ర కాచి వాళ్లను జోకొట్టానే. మోహమన్నా చిట్లించుకోకుండా మలమూత్రాలు ఎత్తిపోసానే. వాళ్ళు నలతగా ఉంటే నేను బెంగపడ్డాను. వాళ్ళు నవ్వితే నేను పండగ చేసుకున్నాను. నాది నాకు అనుకోవడం మానేసి వాళ్ల కోసమే తపన పడుతూ బతికాను. వాళ్ళు మాత్రం ఏరు దాటాక తెప్ప తగిలేసే రకాలని ఇప్పుడు తెలుస్తోంది గాని, చిన్నప్పుడు తను క్షణం కనబడకపోతే తప్పిపోయిన లేగదూడల్లాగా బిక్కమొహాలేసుకొని తన కోసం వెతుక్కునేవాళ్లు కాదు. కాస్త భయపడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఒళ్ళో మొహం దాచుకునేవాళ్లు. ఆనందం వచ్చినా తనే కావాలి. మీద పడి మెడ కావలించుకుని ముద్దులు పెట్టి మురిపించేవాళ్లు. ఇది మాత్రం ఒప్పుకునే తీరాలి. వాళ్ల పువ్వుల్లాంటి బుజ్జి చేతులు చిట్టి బొజ్జ ఒత్తుకునేలా హత్తుకుంటే కడుపు నిండినట్టు ఎంత తృప్తిగా ఉండేదో. గోపీకృష్ణ పెద్దవాడైనాక దూరమైన ఆ అనుభవం మళ్లీ అందినట్టు ఎంత అపురూపమనిపించేదో. అప్పటికే మధ్య వయసు వచ్చేసిందయ్యే. పిల్లల్ని సాకే వయసా ఏమన్నానా? పగలంతా ఊపిరి సలపనంత పని. చచ్చేంత అలసటగా ఉన్నా సరే వాళ్ళలా హత్తుకుపోగానే నీరసమంతా చేత్తో తుడిచేసినట్టు మాయమైపోయేది. పోతూ నా కొడుకు వాడు లేని లోటు తీరేలా నాకు రాసిచ్చిపోయిన వరాలు వీళ్ళు. అచ్చంగా నా వాళ్ళు. నాకన్నీ వీళ్లే, వీళ్లకన్నీ నేనే అనిపించి ఒళ్ళు పరవశించిపోయేది. అదిగో ఆ దిక్కుమాలిన మైమరిపే కొంప ముంచింది. ఎంత చేస్తే మటుకు కడుపును పుట్టిన పిల్లలవుతారా అన్న ఇంగిత జ్ఞానం లేకుండా చేసేసింది. చచ్చి ఏ లోకాన ఉన్నాడో నా పెనిమిటి. ఆ మహానుభావుడు ఎంత ముందు చూపుతో హెచ్చరించాడో. మనవలు అంటూ వెరిదాన్లా ఒలకపోసుకోకే గోపి. మనం కన్నవాళ్లకైతే మన్ని చూసే బాధ్యత తెలుసుంటుంది. ఎంత చెడ్డ ఓ వేలు ఎడమే కదా వీళ్ళు.
ముందు ముందు ఎవరి బుద్ధులెలా మారుతాయో, నా తర్వాత నీకే పరిస్థితి వస్తుందో, వెనకాల విత్తముంటేనే ఎవరన్నా నీకు విలువిచ్చేది, ఆదరించేదీను. నా మాట వినవే, కొంతైనా మిగిల్చుకోవే అని చిలక్కి చెప్పినట్టు చెప్పాడు పాపం. విన్నదా? అబ్బే హట్, నా మనవలే నా ఆస్తి, మీకు నమ్మకం లేదేమో గాని చిల్లిగవ్వ మన చేతుల్లో లేకపోయినా సరే మన్ని నెత్తిన పెట్టుకు చూసుకుంటారు నా మనవలు, ఆ విశ్వాసం నాకుంది అనేసింది. ఆయన మాటలు దబాయించేసి వల్లమాలిన మమకారం కళ్ళకి పొరలా కప్పేసి హరి పై చదువులకి ఒంటి మీదున్న బంగారం మొత్తం ఒలిచిచ్చేసింది. 4 పెటల చంద్రహారం, పిల్ల కాసల పేరు, మువ్వల పట్టెడ దిట్టంగా ఎంత బావుండేవో. వైదేహికి మాత్రం తక్కువ చేసిందా? మంచి సంబంధం, పిల్ల సుఖపడుతుంది అని తన పుట్టింటి వాళ్ల పసుపు కుంకం లక్షలు చేసే 4 ఎకరాల మాగాణి కట్నం కింద ఇచ్చేసింది. వరుడి తరఫు వాళ్లు ఘనంగా పెళ్లి జరిపించమన్నారని ఎప్పట్నుంచో పోగేసిన డబ్బంతా ఖర్చు చేసి ఆర్భాటంగా పల్లకి ఎక్కించి అత్తవారింటికి పంపించింది. ఆయనుండగా కుదరలేదు గాని పోగానే అప్పుడు చేసిన అప్పులు తీర్చడానికి ఇల్లు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు వీళ్ళు గోపెమ్మగారు మనవల్ని తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువగా చూసుకుంటారు అనుకోవడం చాలు ఒళ్ళు పులకరించిపోయేది. అదేమిటో ఆయన అన్నట్టు నిజంగానే వెర్రిబాగుల దాన్ని. ఆ సంగతి చర్మం కింద కండ మెత్తబడిపోయి శరీరం ముడతలు తేరిపోయిన తర్వాత గాని తెలిసిరాలా. వాళ్ళు మాత్రం బదనికల్లాగా నా సారమంతా పీల్చేసుకుంటూ విరక్కాసిన తోటల్లాగా పచ్చగా పైకెదిగిపోయారు. కార్లు, మేడలు, లక్షల్లో సంపాదన, ఒట్టిపోయిన ఆవులాగా అరిగిపోయి పనికి రాకుండా పోయిన వస్తువులాగా అయిపోయాను నేను. ఇప్పుడు వాళ్ళకి నేను పనికి రావట్లా, వెక్కసమైపోతున్నాను, పరాదాన్నైపోతున్నాను. మొన్నటి వరకు వీళ్ళకి నేనంటే ఎంత భయం, ఎంత భక్తి, ఎంత ప్రేమ. సునీత అదే హరి పెళ్ళాం వచ్చిన కొత్తల్లో అమ్మమ్మగారు అమ్మమ్మగారు అంటూ ఎంత ఒద్దిగ్గా ఉండేది. అడక్కుండానే ఏ వేళప్పుడు ఏమేమి కావాలో అవన్నీ అమర్చిపెట్టేది. కాస్త మొహం చిట్లించితే చాలు గడగడలాడిపోయేది. వేలు కదపాలంటే అనుమతి అడిగేది. ఇప్పుడు అమ్మో పెద్ద ఆరిందా అయిపోయింది. ఇల్లంతా తానే అయి చక్రం తిప్పేస్తోంది. నేనంటే అసలు లెక్కే లేదు. మెత్తగా పక్కకి నెట్టేసింది ఎప్పుడో. ఇప్పుడు ఆవిడే అందరికీ అమ్మగారు, నేనో ముసలమ్మని. ఒక్కోసారి ఊరుకోలేక నేను ఉన్నాననిపించుకోవాలని ఎందులోనన్నా జొరబడాలని చూస్తానా, సందివ్వదు కదా ఆ సునీత. అమ్మమ్మ మీరివన్నీ చేయలేరులే, నేను చూస్తాగా, మీరలా కూర్చోండి చాలు అంటుంది. మీ వంతు సమయం ముగిసిపోయింది అని కుదేసి చెప్పినట్టుగా లేదు ఆ మాట. అందుకు తగ్గట్టే పౌరుషానికి ఏదో పని స్వయంగా చేసి చూపించాలనుకున్నా దాని దుంపతెగ అలవాటి తప్పిపోయో, చేతుల్లో పటుత్వం తగ్గిపోయో నిజంగానే ఆ పని కాస్త తగలబడే తీరుతుంది. ఏ గ్లాసో గిన్నో చేయి జారి మొత్తం నేలపాలవుతుంది. పనికి 2 పనులు. అందుకే చెప్పాను, అమ్మమ్మ హాయిగా ఓ పక్కన కూర్చోక మీకెందుకు ఇవన్నీ అని అంటుంది సునీత. మాట అయితే సౌమ్యమే, మొహంలో అంతా విసుగే. నాకు తెలీదు పిచ్చిదాన్నా. హరి అంతే. అది వరకైతే అన్ని విషయాలు తనతో చెప్పేవాడు, సలహా అడిగేవాడు. ఇప్పుడు అన్ని వ్యవహారాలు, సంప్రదింపులు పెళ్ళంతోనే. ఏమిట్రా అని అడగబోయినా చెప్పడు. పడినన్నాళ్ళు మాతో అన్ని పాటలు పడ్డావు, ఇంకా మా తలనొప్పులన్నీ నీకెందుకు చెప్పు, అన్నీ మేం చూసుకుంటాం గాని హాయిగా కృష్ణారామ అనుకో అంటాడు నవ్వేసి. నీ అవసరం మాకింకేం లేదు అన్నట్టే వినిపిస్తుంది నాకు. వాళ్ల సరదాలు వాళ్లవి, వాళ్ల ముచ్చట్లు వాళ్లవి. కలవనీరు కలుపుకోరు. నేను ఒంటరిదాన్నని ఎన్నిసార్లు అనిపించిందో. ఇన్నేళ్ళు ఈ సంసారం నాది, ఈ సంసారమే నేను అని అందులోనే మమైకమై బతికి ఇప్పుడు అన్నీ వదిలేసి కృష్ణారామ అనుకోమంటే మనసు కుదిరి చావడం లేదయ్యే. ఏం చెయ్యను? పిల్లలతో కాలక్షేపం చెయ్యరాదా నాన్నమ్మ, మాకెన్ని కథలు చెప్పేదానివి అంటాడు హరి. పోనీ అంటే వాళ్ళకి నేను పనికిరాను, దగ్గర కన్నా అట్టే రారు. ఏమిటో నా పిచ్చిగాని కొత్తగా అదేమిటమ్మా, ఆ కంప్యూటర్లు, వీడియో గేములు ఉంటే ఈ పాతకాలం ముసలమ్మ చెప్పే చందమామ కథలు వాళ్ళకి నచ్చుతాయా? నా గోలెవరికి పట్టింది? ఎవరు పట్టించుకుంటారు? నిన్న వైదేహి వస్తోందంటే ఎంత సంబరపడ్డానో. ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళంటే ఎక్కడలేని ప్రేమ పొంగుకొస్తుందంటారు. వైదేహి వస్తే దాని దగ్గర నా గోడు వెళ్ళబోసుకోవచ్చును కదా అనుకున్నాను.
వచ్చింది. నా వంక తొంగి చూసి ఓ నవ్వు విసిరి వెళ్ళిపోయిందంతే. ఎంతసేపు వంటింట్లో చేరి వదనగారితో కలిసి ఇకలు పకపకలు తప్ప నాన్నమ్మ అని దగ్గర కన్నా రాదే. చిన్నప్పుడంతా ఎలా ఉండేదని తన కొంగు వదిలేది కాదు. స్కూల్లో కబుర్లన్నీ రాత్రుళ్ళు నడుం మీద కాలేసి పూసగుచ్చినట్టు చెప్పేది. పద్యాలు పాటలు పాడేది. తనకి నిద్రొచ్చేదాకా నన్ను నిద్రపోనిచ్చేదే కాదు. ఇప్పుడు చూడు ఎంత నిర్లక్ష్యమో. నేనంటే సగం అభిమానం చంపుకుని ఒసే అమ్మడు నా దగ్గర కాసేపు కూర్చోవే అని అందామని వెళ్ళినందుకు మంచి శాస్తి జరిగింది. కంటిచూపు ఆనక దారిలో దాని కొడుకు ఆడుకుంటుంటే కాలు తొక్కేశానట. చూపు మసకబారిగాని కనపడుతోంటే తొక్కేస్తానా? అంతమాత్రం గ్రహించుకోవద్దు. ఆ పిల్లడు గుక్కపట్టి ఏడుస్తున్నాడని ఇంటిల్లి పాది నా వంక ఏదో గొప్ప అపరాధం చేసినట్టు చూడడమే. వైదేహి ఏమంది? పని పాట లేనిదానివి, ఓ మూల కూర్చొనుండరాదు, అందరి కాళ్ళు తొక్కుకుంటూ ఇల్లంతా తిరక్కపోతే అంటుందా? ఆవిడంతే, తిన్నగా ఓ చోట ఉండదు అని ఇంకోరి మొదలకింప. అయ్యో తొక్కేసిందా? చీచి, తాతమ్మ అసలు మంచిది కాదు, బాగా కొట్టేసి ఇంట్లోంచి పంపేద్దాం అని పిల్లల బుజ్జగింప. ఛీ వెధవ బతుకు, బతకపోతేనేమి, అయిన వాళ్లతోనే అన్ని మాటలు అనిపించదు. 4 పంక్తులు ఒక కాగితం మీద రాసి పెట్టేసి బయటపడ్డానంతే. ఏంటి మా అమ్మ ఇక్కడి నుంచున్నావు? ఉలిక్కి పడుతూ ప్రాకృతంలోకి వచ్చింది గోపెమ్మ. ఎదురుగా ఉన్నది పోలీస్ కానిస్టేబుల్, తానున్నది బ్యారేజ్ రైలింగ్ కానుకుని కింద నిండుగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ. మనసైతే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది గాని చిన్న మెదడు బాగానే పనిచేస్తుందన్నమాట. వెడదామన్న చోటికే వచ్చి నించుంది. ఏమ్మా, గంట నుంచి చూస్తున్నా, 2 సార్లు అటు నుంచి ఇటు తిరిగొచ్చి ఇక్కడే నించున్నావు. ఏమైందో చెప్పమ్మా. చూడబోతే అడుక్కు తినేదాన్లా లేవు. పెద్ద కుటుంబంలో మనిషల్లే, జరీ చీర, రాళ్ల కమ్మలు. ఏమ్మా? మర్యాదగా మళ్ళీ అడిగాడు కానిస్టేబుల్. ఏమని చెప్పడం? కృష్ణలో దూకేద్దామని వచ్చానన్నా? ఆత్మహత్య మహాపాపం అన్నమాట అటుంచి నేరం కూడా కదూ. ఎదురుగా ఉన్నది రక్షకభటుడయ్యే. జైలు, కోర్టు, శిక్ష అంటాడా భగవంతుడా? ఈ వయసులో ఇదేం ప్రారబ్ధం? వెలవెలా పోతోంది గోపెమ్మ మొహం. సమయం రాత్రి 12 గంటలకు దగ్గరవుతోంది. బ్యారేజ్ మీద జనసంచారం చాలా మటుకు తగ్గిపోయింది. కార్లు, లారీలు మాత్రం ఒకటి తర్వాత ఒకటి దూసుకెడుతున్నాయి. చెప్పమ్మా, రెట్టించాడతను. అతని పక్కకి ఇంకొక కానిస్టేబుల్ కూడా వచ్చి చేరాడు. అతను అన్నాడు, భయపడకు మామ, చెప్పు. మీ వాళ్ళు ఇంట్లోంచి తరిమేశారా? పద, స్టేషన్కొచ్చి ఒక్క రిపోర్ట్ ఇచ్చావంటే నిన్ను బయటికి తోసేసిన నా కొడుకుని లాకప్పులో పడేసి ఏదో వంకని చితక్కొడతాం. దెబ్బకి కాళ్ళబేరానికొస్తాడు. బతిమలాడి మరీ నిన్నింటికి తీసుకెడతాడు అని. మొదనష్టం కాలం వచ్చింది మా అమ్మ. ఈ రోజుల్లో కనిపించిన వాళ్లనే కనికరం లేకుండా ముదివగ్గుల్ని తీసుకొచ్చి ఇలా రోడ్డు మీద వదిలేస్తున్నారు. అలాంటి వాళ్ళని అస్సలు కరుణించకూడదు. పదమ్మా, స్టేషన్కి పోదాం. నీ కొడుకు పేరొక్కటి చెప్పు చాలు, భరణమన్నా కక్కించగాని వదలం. సానుభూతి చూపించాడు. గోపెమ్మకి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. అయ్యో అయ్యో, హరిన్ జైల్లో పెడతారా? దెబ్బలు కొడతారా? కోర్టుకి ఇడుస్తారా? అమ్మో, ఎంత గారంగా పెంచుకున్నాను వాణ్ణి. వాడి వేలు కందినా నేను ఓర్చుకోగలనా? పిచ్చి సన్నాసి. ఇప్పటికి కూడా నేను అన్నం కలిపి పెడితే ఇష్టంగా తింటాడు. ఇంటికే తినుబండారం తెచ్చినా పిల్లలకైనా సరే నా నోట్లో పెట్టాకే పెడతాడు. అంత అభిమానం వాడికి నేనంటే. నా పిచ్చి కోపం పాడుగాను. ఒళ్ళెరక్కుండా కృష్ణలో దూకుంటే ఏమయ్యేది? సర్వనాశనమయ్యేది. చంపి పారేసింది వాళ్లే అని ఇంటిల్లి పాదిని జైల్లో పారేసేవారేమో, కోర్టుల చుట్టూ తిప్పేవారేమో, చిలవలు పలవలు చేర్చి ఇదంతా పేపర్లో అచ్చేసేవారేమో. రామచంద్ర, ఇంటి పరువంతా గంగలో కలవదు. రేపు హరి తలెత్తుకెలా తిరుగుతాడు? పాపం. అంతా కలిసి ఆ పిచ్చిమొహం వైదేహిని ఎందుకలా అన్నావని ఆడిపోసుకుంటారేమో. మొదట్నుంచి దానికి దూకుడెక్కువే. కోపం వచ్చిందంటే పిలుసుగా ఏదేదో అనేస్తుంది. ఆ తర్వాత తప్పైపోయిందని కాళ్లవేళ్లా పడుతుంది. దాని తత్వం నాకు తెలీదు. చిన్నప్పటినుంచి పెంచిన నాన్నమ్మే కదా అని చనువు కొద్దీ ఏదో నోరు జారింది. దానికి నేనింత అఘాయిత్యం చెయ్యాలా? పెద్దరికం తరహాయేనా ఇది? అయ్యయ్యో, ఎంత పొరపాటు చేశాను. పాపం, ఆ సునీత తప్పు మాత్రం ఏముంది? ఇంటి బాధ్యత అంతా తనదే అయిపోయాను. ఆ మాత్రం విసుగుదల ఉండదా? అప్పటికీ నా గురించి ఎంతో కొంత ఆలోచిస్తూనే ఉంటుంది.
పిల్లలు అన్నం మెత్తబడిపోయిందని గోల పెడుతున్నా అమ్మమ్మ తినలేరు అని ఓ ఉడుకు ఎక్కువే రానిస్తూ ఉంటుంది పాపం. మేమేదో అవి ఇవి నెమరేస్తూనే ఉంటాం, మాతో పెట్టుకోకండి, మీరు పెందరాళే భోంచేసేయండి అని ముందే వడ్డించేస్తుంది కూడాను. నేను అందరితో కలిసి కూర్చోవడం ఇష్టం లేదు, చిరాకు, అంచేత అలా చేస్తుందని నేను అపార్థం చేసుకుంటే అది నా తప్పవుతుంది గాని దానిదెందుకవుతుంది? చింత చచ్చినా పులుపు చావలేదని, అసలు నా ఆలోచనల్లోనే దోషం ఉన్నదేమో. కొత్త తరం పరవళ్లు తొక్కుతూ ముందుకొచ్చినప్పుడు పటుత్వం తగ్గిన పాతతరం మీద ఉదాసీనత తప్పదు. అది తెలుసుకుని రాజీ పడిపోవాలే గాని హూమ్మని అహంకారం చూపిస్తే ఎలాగా? నా తొందరపాటు వాళ్ళకెంత అనర్థం తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఇప్పుడు వీళ్ళకేమని సమాధానం చెప్పడం, ఏం చెయ్యడం? నాన్నమ్మ, హరి పిలుపు ఆత్రంగా, ఆర్ద్రంగా, ఆర్తిగా. ప్రాణం లేచొచ్చింది గోపెమ్మకి. వచ్చావా హరి? ఇంకా రాలేదేమా అనే చూస్తున్నా అంటూ రెండంగల్లో హరి దగ్గరగా వచ్చేసింది. వెడదాం, పద పద అంటూ బైక్ స్టార్ట్ చేసేదాకా కంగారు పెట్టింది. హరి కిక్ కొడుతున్నాడు. చూడండి పోలీసు బాబులు, మీరు అనుకున్నవేవి నిజం కాదు సుమా. వీడు నా మనవడు, నేనంటే ప్రాణం. కృష్ణమ్మని చూస్తానంటే నన్నిక్కడ దింపి వాడి పని చూసుకు వచ్చాడు నన్ను తీసుకువెళ్ళడానికి, అంతే చెప్పింది గోపెమ్మ. బండి స్టార్ట్ అయింది. అర్ధరాత్రి కృష్ణన్ చూడ్డానికి రావడమేమిటో, తీసుకువెళ్లడానికి వచ్చిన ఆ మనవడి కళ్ళ నిండా ఆ నీళ్లేమిటో, తిరణాలలో తప్పిపోయిన పసిపిల్లల మనవణ్ణి చూడంగానే ఆ వాటేసుకోవడమేమిటో రివ్వున వెడుతున్న బైకు వంక అయోమయంగా చూస్తుండిపోయారు ఆ బీటు పోలీసులు. కథ సమాప్తం.